హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కొత్త నోటిఫికేషన్ అనేది ఒకటి రావడం జరిగిందండి. ఇది చూసుకున్నట్టయితే పైన మనకు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వీళ్ళు 27 నవంబర్ 2025 లోపు మనము లాస్ట్ డేట్ ఉందండి అప్లై చేసుకోవడానికి. ఓకేనా, ఇక్కడ కింద టేబుల్కి చూసుకున్నట్టయితే మనం సీరియల్ నెంబర్ ఒకటి నుండి 5 వరకు నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఇచ్చారు. ఫస్ట్ వన్ చూసుకున్నట్టే డిప్యూటీ మేనేజర్, సెకండ్ డిప్యూటీ మేనేజర్ హెచ్ఆర్లో ఉండేది. సెకండ్ పోస్ట్ చూసుకున్నట్టయితే ఇది కూడా డిప్యూటీ మేనేజర్ ఎఫ్ఎండ్ఏలో ఉంది. థర్డ్ వన్ కూడా డిప్యూటీ మేనేజర్ సిఎండ్ఎంఎంలో, ఫోర్త్ కూడా డిప్యూటీ మేనేజర్ లీగల్లో, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అండి. ఇక్కడ సెకండ్ కాలంలో మనకు చూసుకున్నట్టయితే పే అండ్ లెవెల్ ఇచ్చారు. ఓకే, సాలరీ గురించి ఇచ్చారు. ఇక్కడ సీరియల్ నెంబర్ ఫస్ట్ నుండి 4th వరకు సాలరీ చూసుకున్నట్టయితే స్టార్టింగ్లో 56,100, పే లెవెల్ 10లో వస్తుందండి. ఇక్కడ థర్డ్ కాలంలో చూసుకున్నట్టయితే ఏజ్ లిమిట్ ఐజాన్ 27 నవంబర్ 2025 వరకు మనకు ఇక్కడ 8 into 30 years లోపు ఉండాలండి. ఓకేనా, లాస్ట్ వన్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి కొంచెం శాలరీ అనేది కొంచెం తక్కువ ఉంది దీనికి యాజ్ కంపేర్డ్ టు మిగతా పోస్టులకు అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే 35,400, పే లెవెల్ వచ్చేసి 6లో వస్తుంది. ఓకేనా, ఏజ్ వచ్చేసి ఇక్కడ 21 to 30 years లోపు ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే బాక్స్ రోడ్ లాస్ట్ కాలంలో వచ్చేసినట్టయితే టోటల్ వేకెన్సీస్ ఇచ్చారండి. ఇక్కడ ఫస్ట్ డిప్యూటీ మేనేజర్ హెచ్ఆర్కి 31 ఉన్నాయని టోటల్, డిప్యూటీ మేనేజర్ ఎఫ్ఎండ్ఏలో 48 ఉన్నాయి, డిప్యూటీ మేనేజర్ సిఎండ్ఎంఎంలో 34 వేకెన్సీస్ ఉన్నాయి, డిప్యూటీ మేనేజర్ లీగల్లో ఒక పొజిషన్ ఉందండి, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్లో టోటల్ 8 పొజిషన్స్ ఉన్నాయి. ఓకేనా, కొంచెం ఇక్కడ ఇదే నోటిఫికేషన్లో కిందికి వచ్చేస్తే మనము ఇక్కడ కూడా అప్లికేషన్ లాస్ట్ డేట్ ఇచ్చారు 27/11/2025 లోపు మనం అప్లై అయితే చేసుకోవడం జరుగుతుంది. ఆ సెలెక్షన్ ప్రాసెస్ కానీ ఎక్స్పీరియన్స్, క్రైటీరియా, ఎలిజిబిలిటీ, వేకెన్సీస్ ఆల్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు షెల్ బి అవైలబుల్ ఆన్ www.npcilcareers.co.in and www.npcil.nic.in అంటే వెబ్సైట్లో వీళ్ళు అవైలబుల్ ఉందండి. అక్కడ నుండి మనం నోటిఫికేషన్ కానీ ఫర్దర్ డీటెయిల్స్ కానీ అన్నీ అక్కడ నుండి మనం ఎక్స్పోర్ట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే అర్హత కలిగి ఉంటారో ఈ నోటిఫికేషన్ ప్రకారం చూసుకొని మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కొరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈ నోటిఫికేషన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.